హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీవీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అఫీషియల్గా కీ వచ్చిన తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అభ్యర్థులు విత్ ఆధారాలతో సహా వెబ్సైట్ ఇచ్చిన లింకులో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఏపీపీఎస్సి ప్రకటించారు. సరే, పాలిటీకి సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ కీ అనేది డౌట్ఫుల్గా ఉంది కనుక ఎలా వాటిని మనము సమర్థించాలి, దానికి సంబంధించిన యొక్క అధికారికంగా అంటే అథారిటేటివ్గా దాన్ని రైటా రాంగ్ అని ఎలా నిర్ధారిస్తారు అనే అంశం పైన మీకు కొంత క్లారిటీ ఇస్తాను. కానీ నేను చెప్పిన పాయింట్ల ఆధారంగా, రెఫరెన్స్ ఆధారంగా మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఓకే, లెట్ us see one by one. There are 4 questions. క్వశ్చన్ నెంబర్ 103 ఇక్కడ ఏమైంది క్వశ్చను, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైలేట్ ద ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. అంటే కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో సమాఖ్య సూత్రాలు ఉల్లంఘిస్తుంది? భారత రాజ్యాంగంలో సమాఖ్య సూత్రాన్ని ఉల్లంఘించే అంశాలు చాలా ఉన్నాయి. ఇచ్చిన వాటిలో ఏది ఉల్లంఘిస్తుంది అన్నాడు. సో డెఫినెట్గా ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ అనేది కంపల్సరీగా సమాఖ్యకు విరుద్ధం. ఎందుకంటే సమాఖ్యలో గవర్నర్ అనేవాడు ఎన్నుకోబడతారు అమెరికాతో కంపేర్ చేసుకుంటే. కానీ ఇండియాలో గవర్నర్ నియమించబడతారు కనుక ఇది సమాఖ్య విరుద్ధమే, 100% రైట్. సెంట్రల్ సర్వీసెస్ కాదు, ఎందుకంటే సెంట్రల్ సర్వీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాఖ్యకు విరుద్ధం కాదు. అంటే సెంట్రల్ సర్వీస్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ సెంట్రల్ సర్వీస్ అయిన ఉద్యోగులు కేంద్రమే నియమిస్తుంది, కేంద్రమే అదిరి చేస్తుంది కనుక రాష్ట్రాలకు ఏమీ వాటిపైన ప్రభావం ఉండదు. సో అది కాదు. తర్వాత ఎమర్జెన్సీ పవర్స్ కూడా డెఫినెట్గా ఏమవుతుంది, సమాఖ్యకు విరుద్ధమే. ఎందుకంటే ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధిస్తారో ఏ రకమైన ఎమర్జెన్సీ అయినా పర్వాలేదు, ప్రభావం మాత్రం రాష్ట్రాలపైన ఉంటుంది తప్ప కేంద్రపైన ఉండదు. జాతీయ అత్యవసర విధించిన, రాష్ట్రపతి పాలన విధించిన, ఆర్థిక అత్యవసర విధించిన ప్రభావం మాత్రం ఉండేది రాష్ట్రాలపైనే. కేంద్రం యొక్క అధికారాలు బలోపేతమవుతాయి కనుక సో డెఫినెట్గా ఎమర్జెన్సీ పవర్స్ కూడా ఇటు వైలేట్ ద ఫెడరల్ ప్రిన్సిపల్. ఈ రెండు ఏమాత్రం డౌట్ లేదు. సో కనుక ఏ కరెక్టు, డి కరెక్టు. ఇక సి వాడిచ్చిన అఫీషియల్ ఏమి ఇచ్చాడంటే ఏసీడీ అన్నాడు. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ C&AG అంటాం. ఈ కంట్రోలర్ జనరల్ అనేవాడు సమాఖ్యకు విరుద్ధమా దానిపైన 2 వాదనలు ఉన్నాయి. ఒకటేమో విరుద్ధం అని చెప్పేసి, ఎందుకంటే కేంద్ర అకౌంట్లను రాష్ట్ర అకౌంట్లను ఒక CAG మాత్రమే ఆడిట్ చేస్తాడు, ఇతరు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతారు కనుక ఇది సమాఖ్య విరుద్ధం అని చెప్పేసి ఒక వాదన ఉంది. రెండవ వాదన ఏంటంటే CAG కేంద్ర చేత నియమించబడినప్పటికీ ఆల్ ఇండియా సర్వీస్ చెంది ఉండొచ్చు, సెంట్రల్ సర్వీస్ చెంది ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు సంజయ్ మూర్తి మన కొత్తగా వచ్చిన CAG తెలుగువాడు, IASకి చెందిన ఆల్ ఇండియా సర్వీసెస్ చెందినవాడు. గతంలో కొంతమంది సెంట్రల్ సర్వీస్ చెందినవారు. అది పక్కన పెట్టేస్తే ఇతని నియామకం చేసే పనులు ఏంటి, కేంద్ర రాష్ట్ర ఆడిట్ అకౌంట్లను ఆడిట్ చేసి కేంద్రానికి సంబంధించి రాష్ట్రపతి సమర్పిస్తాడు, రాష్ట్రాలకైతే గవర్నర్కి సమర్పిస్తాడు. ఇతను కేవలం ఆడిటింగ్ చేస్తాడు, రైటా రాంగ్ అని. రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఈ యొక్క కంట్రోలర్ జనరల్ లేరు, రాజ్యాంగంలో ఏర్పాటు చేయలేదు, దాన్ని రెండుకి కామన్గా పెట్టారు కనుక ఇతడు ఆ విధంగా ఆడిట్ చేయడం వల్ల సమాఖ్యకి ఏ విధంగా విరుద్ధం అంటే అమెరికాలో ఉన్న ఆ కంట్రోలర్ జనరల్ అనేవాడు రాష్ట్ర అకౌంట్లు ఆడిట్ చేయడు, ఓన్లీ కేంద్రమే చేస్తాడు, ఇండియాలో 2 చేస్తాడు. ఆడిటింగ్ చేసినంత మాత్రం రాష్ట్రాల యొక్క అధికారులు ఏ విధంగా పరిమితం కావు కదా అనేది ఒక వాదన. రెండవది ఏంటంటే ఇతడు నివేదిక ఇచ్చేది రాష్ట్ర అకౌంట్కి సంబంధించిన నివేదిక ఇచ్చేది గవర్నర్కి ఇస్తాడు, రాష్ట్రపతికి ఇవ్వడు. ఇలా సరే అతడు నిష్పక్షపాతంగా బాగుంటే బాగుందంటారు, లేదంటే లేదంటారు. అలాంటప్పుడు నేరుగా సమాఖ్యను ప్రభావితం చేసే విధంగా ఈ కంట్రోల్ జనరల్కి అధికారులు ఉండవు. ఎందుకంటే ఇతడు కేవలం ఆడిట్ చేసి నివేదిక ఇస్తాడు, చర్యలు తీసుకునే అధికారం లేదు. తప్పు చేసి రాష్ట్రాలపైన చర్యల అధికారం CAGకి లేదు, రాష్ట్ర అధికారులు పరిమితం కావు కనుక అలాంటప్పుడు ఇది సమాఖ్య విరుద్ధం కాదు కదా అనేది ఒక వాదన ఉంది. ఇలా 2 వాదనలు ఉన్నప్పుడు పోటీ పరీక్షల్లో ఆబ్జెక్టివ్గా ఆన్సర్ తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా అది బెనిఫిట్ డౌట్ కింద వస్తుంది కనుక అభ్యర్థులకు ఇబ్బంది పడుతుంది. అలా ఉండకూడదు. ఇచ్చిన 4 ఐచ్ఛికాలు 100% కరెక్ట్గా ఉండాలి. కనుక ఇక్కడ ఇచ్చిన ఐచ్ఛికంలో ఇది డౌట్ఫుల్గా ఉంది కనుక సో ఈ క్వశ్చన్ మనము అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏమిస్తుందో దాని తర్వాత మనము మరొకసారి అవసరమైతే దాని న్యాయస్థానంలో కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు.
కనుక అభ్యర్థులు ఇది డౌట్ఫుల్గా ఉంది కనుక, అంటే కొంతమంది వాదన ఇట్లా ఉంది, కొంతమంది వాదన అట్లా ఉంది. కొన్ని పుస్తకాలు, ముఖ్యంగా మనము డిడి బస్ పుస్తకంలో దీని గురించి ప్రస్తావన లేదు. అంటే వాళ్ళు ప్రామాణికంగా తీసుకునే డిడి బస్ పుస్తకం కానీ, లేదా ఇంకా జైన్ పాండే కానీ, శుక్లా కానీ కొన్ని ఉన్నాయి. సో ఒకవేళ ప్రామాణిక పుస్తకాలు అడిగిన తెలుగు అకాడమీలో దీని గురించి ఏమీ లేదు. అలాంటప్పుడు తీసుకున్నప్పుడు వివరణకు ఆస్కారం ఉంది కనుక అలాంటి డౌట్ ఉండే ఆన్సర్ ఉండొద్దు. ఎందుకంటే ఒక్క మార్కుతో కూడా అభ్యర్థి యొక్క ఎంపిక అనేది ప్రభావితం అవుతుంది కనుక ఆబ్జెక్టివ్ అంటే 100% ఆబ్జెక్టివ్గా ఆన్సర్ రావాలి తప్ప ఈ షుడ్ నాట్ బి ఓపెన్ ఫర్ సబ్జెక్టివ్ డిస్కషన్. కనుక ఇది కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది కనుక ఈ యొక్క క్వశ్చన్ మీరు రైట్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. సో నేను చెప్పిన లాజిక్ ప్రకారం ఈ పాయింట్లు పెట్టండి, డెఫినెట్గా ఆ ఎక్స్పర్ట్ కమిటీ వాటిని పరిశీలిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ 103కి సంబంధించిన అఫీషియల్కి 2 ఇచ్చాడు. జనరల్గా అయితే చాలామంది అభ్యర్థులు ఏ అండ్ డి అనేది ఆన్సర్ చేయడం జరిగింది. సో డౌట్ఫుల్గా ఉంది కనుక డెఫినెట్గా మీరు దీన్ని రైట్ చేయొచ్చు. ఓకే, ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 135. సో 135 క్వశ్చన్ ఏమైంది, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ది అపాయింట్మెంట్స్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఈ క్రింది వాటిలో ప్రధానమంత్రి సిఫారసులపై రాష్ట్రపతి చేసే నియామకాలు ఇవి అంటున్నాడు. ఇది కూడా డౌట్ఫుల్. సరే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్. రాజ్యాంగపరంగా తీసుకుంటే వీరంతా కూడా రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఎవరి సలహా మేరకు? అందరూ రాష్ట్రపతి నియమించబడతారు. సలహా ఎవరిస్తారు అనేది మనం తీసుకున్నప్పుడు రాజ్యాంగంలో ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడని ఏమీ లేదు. అయితే పార్లమెంటరీ వ్యవస్థలో ప్రాక్టికల్గా అన్ని నియామకాలు రాష్ట్రపతి చేస్తాడు, కానీ సిఫారసు చేసేది మాత్రం మంత్రిమండలి, ప్రధానమంత్రి అధ్యక్షుడు యొక్క మంత్రిమండలి. అది అంతవరకు కరెక్ట్. కానీ ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే గవర్నర్సు, అటార్నీ జనరల్ వీరిద్దరూ కూడా రాష్ట్రపతి చేత ఒకవేళ మంత్రిమండలి సలహా మేరకు నియమించబడతారు. అది ప్రాక్టీస్ పరంగా కరెక్టు అనుకుందాం, ఆ రెండు తీసుకుందాం. తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు అనేది మాత్రం రాజ్యాంగంలో ఏముంది, ఆర్టికల్ 124 క్లాజ్ 2లో ప్రెసిడెంట్ అపాయింట్ ది జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ అని ఏమంటాడు, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ బై ఆఫ్టర్ కన్సల్టింగ్ ద చీఫ్ జస్టిస్ అన్నాడు. కనుక ఇతర జడ్జీలేమో రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి సలహాను సంప్రదించి నియమిస్తారని చెప్పేసి ఆర్టికల్ 124 క్లాస్ 2లో ఖచ్చితంగా ప్రస్తావించారు. ఇక్కడ ప్రధానమంత్రి అనే మాట లేదు. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమొచ్చాయి, ఈ కొలీజియం సిస్టమ్ అని వచ్చింది. కొలీజియంను సంప్రదించమన్నారు. సో కొలీజియం సంప్రదించడం అంటే దెర్ ఈజ్ ఎ మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. ఒకవేళ జడ్జీలు నియమించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తే అవి ఎక్కడికి వెళ్తే కొలీజియము యాక్సెప్ట్ చేయాలా, మళ్ళీ కొలీజియం నుంచి మళ్ళీ మంత్రిమండలికి వస్తే తర్వాత వాళ్ళు రికమెండ్ చేయాల్సి ఉంటుంది. కనుక అలా తీసుకున్నప్పుడు ఇక్కడ టెక్నికల్గా తీసుకున్నప్పుడు సీజేని సంప్రదిస్తున్నాడు, కొలీజియం సంప్రదిస్తున్నాడు కదా. సో నేరుగా ప్రధానమంత్రిని ఏమి సంప్రదించాడు. అలాంటప్పుడు ఈ రెండు కాంట్రవర్సీ ఉన్నాయి కనుక ఈ ఇచ్చిన ఆన్సర్లో చీఫ్ జస్టిస్ పైవన్నీ అన్నాడు, ఆల్ దేవో అన్నాడు. సో ఆల్ దేవో అనేది కొద్దిగా డౌట్ఫుల్. ఎందుకంటే 1 and 2 వరకు ఓకే కరెక్ట్ తీసుకున్నాం. తర్వాత ఎందుకంటే 1 and 2 అంటే 3 and 4 ఒకవేళ కరెక్ట్గా తీసుకున్నాం. 1 and 2 మాత్రం రాజ్యాంగపరంగా తీసుకున్నప్పుడు కూడా అక్కడ చీఫ్ జస్టిస్ వస్తాడు. ప్రాక్టీస్ పరంగా తీసుకుంటే మనకు కొలీజియం వస్తుంది. పూర్తిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చి 99 రాజ్యాంగ సవరణ కొట్టివేశారు, మీకు తెలిసే ఉంటుంది. ఆ క్వశ్చన్ కూడా మనకు ఎగ్జామినేషన్లో ఇచ్చాడు. 2015లో సుప్రీంకోర్టు ఏ రాజ్యాంగ సవరణ కొట్టివేసిందని 99 రాజ్యాంగ సవరణ ఎన్జాక్ అనేది. కనుక ఇది కూడా కొద్దిగా డౌట్ఫుల్. సో ఇచ్చిన దాంట్లో ఆబ్జెక్టివ్గా ఆన్సర్ అసెస్మెంట్ చేసినప్పుడు ఈ ఆల్ ది అబవ్ అనేది తప్పు అవుతుంది. యాజ్ గో ఫర్ అకార్డింగ్ ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం మనం రాజ్యాంగపరంగా ఆన్సర్ తీసుకుంటాం తప్ప ప్రాక్టీస్ పరంగా ఆన్సర్ తీసుకోం. ఎప్పుడు అది మన డిస్కషన్లో చెప్పుకోవచ్చు, కానీ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్ ఎప్పుడు ఒకటే ఉండాలా, ఆబ్జెక్టివ్గా యూనివర్సల్గా అందరూ యాక్సెప్ట్ చేయగలగాలి. ఏమాత్రం ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ అంటే భిన్నాభిప్రాయాలకు తావు ఉన్నప్పుడు ఆ యొక్క ఆన్సర్ను కంపల్సరీగా వాళ్ళు ఏం చేయాలా, తొలగించాల్సిందే. కనుక అభ్యర్థులు ఈ అంశాన్ని కూడా మీరు కోట్ చేయండి. ఆర్టికల్ 124 క్లాస్ 2ను మీరు పెట్టండి.
రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 124 క్లాస్ 2 అంశాన్ని కోట్ చేయండి, తద్వారా అది దానికి సాలిడ్ ప్రూఫ్ అవుతుంది కనుక. సో 135లో కూడా సో ఈ యొక్క వాడిచ్చిన ఆల్ ది అనేది మనము యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు. ఏ విధంగా ఆలోచించినా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు. సో ఇదొక డౌట్. ఓకే, ఇలా డౌట్ రావద్దు, గన్ షాట్గా ఆన్సర్స్ ఉండాలి. అప్పుడే ఏమవుతుంది, అభ్యర్థులు న్యాయం జరుగుతుంది. లేదంటే అన్యాయం ఒక క్వశ్చన్ తప్పుపోతే 0.33 మార్క్స్ పోతాయి. సో అందువల్ల చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ తర్వాత క్వశ్చన్ డౌట్ 137 ఉంది. సో 137లో ఏముంది, ఈ అసర్షన్ రీజన్ చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఆర్టికల్ 356. ఎస్, భారత రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైన ఆర్టికల్ 356 అందరికీ ఇది 100% కరెక్ట్. సో అసోసియేషన్ ఇది 100% కరెక్ట్. తర్వాత ఇట్ ఈస్ ఇంపోజ్డ్ వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డ్ విత్ ద ప్రొసీజర్. ఇది 100% కరెక్ట్. రెండు స్టేట్మెంట్లో 100% కరెక్ట్. రెండు స్టేట్మెంట్లో 100% కరెక్ట్ అయిన తర్వాత ఈ వెదర్ దట్ రీజన్ సపోర్ట్స్ ద అసోసియేషన్ నాట్ అనేది పెద్ద డౌట్. అభ్యర్థులంతా కూడా తప్పులు చేసేది ఇక్కడే. రెండు ఫ్యాక్చువల్ కరెక్ట్ అయినప్పుడు విత్ రీజన్ సపోర్ట్స్ అసర్షన్ అనేది చాలా వరకు జడ్జిమెంటల్గా ఉంటుంది. ఎంతో అభ్యర్థి అవగాహన ఉంటే కానీ కరెక్ట్ ఆన్సర్ లేదు. ఏదో ఒకటి రాంగ్ అయిందనుకోండి, ఆన్సర్ ఈజ్ ఈజీ. అందుకోసం పాలిటీలు ఇచ్చిన సుమారు 12-13 దాకా రీజన్ అసర్షన్ చాలామంది అభ్యర్థులు తప్పులు చేశారు. ఎందుకంటే కంప్లీట్గా అవగాహన ఉండాలా, క్లాసులు బాగా వినుంటేనే దానికి అర్థమవుతుంది. ఇక్కడ వాడు ఇచ్చిన ఆన్సరు రెండు కరెక్టు, రీజన్ సపోర్ట్ ద అసర్షన్ అన్నారు, కానీ ఇక్కడ డౌట్, ఇది రాంగ్. ఎందుకు రాంగు అంటే ఆర్టికల్ 356 కాంట్రవర్సీ ఎందుకు అయింది, వాడే చెప్పాడు ఇదే కాంట్రవర్సీ అయిందని. ఓకే, కాంట్రవర్సీ ఎందుకు అయింది, ఒక రాష్ట్రంలో రాజ్యాంగపరంగా ప్రభుత్వ వైఫల్యప్పుడు దీన్ని విధిస్తారు, అది ఆర్టికల్ 355లో ఉంది. కరెక్ట్. కనుక రాజ్యాంగపరంగా ప్రభుత్వ వైఫల్యం చెందినప్పుడు తప్పనిసరిగా 356 విధించాల్సిందే. రాజ్యాంగం అధికారం కల్పించింది కనుక రాజ్యాంగం అధికారం కల్పించింది, రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 356ని విధిస్తే కాంట్రవర్సీ కాదు. అక్రమంగా, అన్యాయంగా, రాజకీయ లాభాల కోసం అక్కడ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని అన్యాయంగా ఈ ఆర్టికల్ని విధించారు. దీన్ని గత ఆల్మోస్ట్ 70 సంవత్సరాల్లో బాగా దుర్వినియోగం చేశారు కనుక ఇదేమైంది, ఇట్ హాస్ బికమ్ ఏ వాట్ వి కాల్ కాంట్రవర్షియల్. కనుక ఎందుకు కాంట్రవర్సీ అయిందంటే దీన్ని దుర్వినియోగం చేశారు. కానీ వాడేమిచ్చారు రీజను, ఆర్టికల్ 356 ఎప్పుడు విధిస్తారనేది ఇచ్చి ఆ రాష్ట్రంలో రాజ్యాంగపరమైన వైఫల్యం చెందితే విధిస్తారు. కరెక్టు. అంతేగాని రాజ్యాంగపరమైన ప్రభుత్వ వైఫల్యం చెందితే విధించడం రాజ్యాంగంలో ఇచ్చారు కదా, అందువల్ల ఇది కాంట్రవర్సీ కాలేదు. ఇది దుర్వినియోగం కావడం వల్ల కాంట్రవర్సీ అయింది. అంటే వాడిచ్చిన అసర్షన్కు ఇచ్చిన రీజను కరెక్ట్ కాదు, 100% ఇది రాంగ్ ఆన్సర్. సో ఇట్ ఈస్ ఏ 100% రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ విల్ బీ 2. రెండోది రైట్ ఆన్సర్గా 2 ఉండాలి. కామన్ సెన్స్ ఇక్కడ. ఎందుకు కాంట్రవర్సీ అయింది అంటే దుర్వినియోగం అవడం వల్ల, అంతేగాని రాజ్యాంగపరంగా విధించడం వల్ల కాంట్రవర్సీ కాలేదు. దట్స్ ఆల్. కనుక వాడిచ్చిన రీజన్ అసర్షన్స్ రెండు ఫ్యాక్చువల్ కరెక్ట్ అయినప్పటికీ సో రీజన్ నో వే సపోర్ట్స్ అసర్షన్. సో ఇది మీరు కోట్ చేయండి, ఆర్టికల్ 356 పెట్టండి. అలాగే రాజ్యాంగంలో డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఆర్టికల్ 356 అంటే వచ్చేస్తుంది, దాన్ని మీరు పెట్టేస్తే ఇది ఈ విధంగా ఇస్తారు తప్ప అందువల్ల ఇది కాంట్రవర్సీ కాలేదు, దుర్వినియోగం కావడం వల్ల కాంట్రవర్సీ అయింది. సో దట్ ఈస్ ది ఆన్సర్. ఇది నో డౌట్ 100% రెండుకి ఆన్సర్ మార్చాల్సిందే. రైట్, ఓకే. ద నెక్స్ట్ 137 తర్వాత 135 కూడా ఉంది, 135 ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ 139. ఈ 139 కూడా చూద్దాం. 139 కూడా డౌట్ఫుల్ ఆన్సర్. ఇది ఏముంది 139లో, డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఇండిపెండెంట్ ఎంఫోర్స్. కరెక్ట్. ఆర్టికల్ 37లో క్లియర్గా ఉంది, వాడికి న్యాయబద్ధత లేదు. సో ఫ్యాక్చువల్గా కరెక్టు. తర్వాత దే యాక్ట్ యాజ్ ఎ గైడ్, ఇది కూడా కరెక్ట్. ఇది కూడా ఆర్టికల్ 37 అది గైడ్గా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చట్టాలు రూపొందించే క్రమంలో ఇవి ఎట్లా ఉంటాయంటే దే ఆర్ గైడ్ లైన్స్. కరెక్ట్. రెండు ఫ్యాక్చువల్ కరెక్ట్. ఇంతవరకు కరెక్ట్. ఆర్టికల్ 37లో వీటికి స్వతంత్రంగా అవి అమల్లోకి రావు, అంటే న్యాయ సంరక్షణ లేదు. న్యాయ సంరక్షణ లేకపోవడం వల్ల అవి అమల్లోకి రావు.
అంతేగాని ప్రభుత్వానికి గైడ్లైన్గా ఉన్నాయి అనే కారణం వల్ల అమలులోకి రాకుండా పోవు కదా. కనుక గైడ్లైన్స్గా పనిచేస్తే అనేది కరెక్ట్. గైడ్లైన్స్గా పనిచేస్తున్నాయి కనుక అవి అమలులోకి రావు అనేది అంత సమర్థనీయమైన యొక్క రీజన్ కాదు. ఏమిచ్చి ఉండాలా? బికాజ్ దే ఆర్ నాట్ జస్టిఫియబుల్ ఉండాలి. కనుక వాడు ఇచ్చిన అసర్షన్కు రీజన్కు లింక్ కరెక్ట్గా కుదరటం లేదు. కొద్దిగా డీపర్గా ఆలోచిస్తే ఇది ఆన్సర్ అనేది మార్చాల్సిన అవసరం ఉంది. సో అది 2కు ఆన్సర్ మార్చాలి. 2కు ఆన్సర్ మార్చాల్సి ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా అసర్షన్ రీజన్లో ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, మనం ఎట్లా ఆలోచిస్తున్నాం అనేది తప్పు. ఎగ్జామినర్ అయినా మీరైనా 100% ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో ఒకటే ఆన్సర్ ఉండాలి. ఈ కాంట్రవర్సీస్ ఉండే ఉద్దేశం చేత చాలా వరకు సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా 100% అందరూ పెట్టేలా, ఎవరు దీన్ని ఛాలెంజ్ చేసే విధంగా కాకుండా ఆన్సర్ వచ్చే విధంగా ఇస్తున్నాడు తప్ప ఈ విధంగా కాంట్రవర్సీ వచ్చే విధంగా, అభ్యర్థులకు డౌట్ ఉండే విధంగా ఎప్పుడైనా అభ్యర్థుల్లో డౌట్ క్రియేట్ చేయకూడదు. అభ్యర్థుల యొక్క అవగాహనను, తెలివితేటలను పరీక్షించే విధంగా ప్రశ్నపత్రం ఉండాలి తప్ప డౌట్ క్లియర్ చేయడం వల్ల నెగిటివ్ మార్క్స్తో అభ్యర్థి ఆన్సరే చేయడు. అలా ఏమవుతుంది, ఒక మార్కు పోతుంది. ఒకవేళ ఆన్సర్ చేస్తే అది రాంగ్ అయితే అందరికీ తెలుసు 1/3 మార్క్ పోతుంది. ఇలా క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయకూడదు. కనుక క్లారిటీ ఉంటేనే ఇవ్వాలి. కనుక ఎగ్జామినర్ అట్లా థింక్ చేశాడు కనుక అది రైట్ కాదు. అభ్యర్థి ఇలా థింక్ చేస్తే కనుక ఇది రైట్ కాదు. నువ్వు థింక్ చేసినా, నేను థింక్ చేసినా 100% ఆబ్జెక్టివ్ ఆన్సర్ రావాలి. సో కనుక ఈ విధంగా మనం తీసినప్పుడు ఈ యొక్క ప్రశ్నలు మనకు డౌట్ఫుల్గా ఉన్నాయి. కానీ మీరంతా కూడా నేను చెప్పిన లాజిక్ ప్రకారం మీరంతా వాటిని అబ్జెక్షన్ రైజ్ చేయండి. తద్వారా డెఫినెట్గా ఆ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ అనేది పరిశీలిస్తుంది. తర్వాత ఫైనల్కి వచ్చిన తర్వాత మరొకసారి మార్చాడా లేదనేది దాని గురించి మనము తెలుసుకుందాం. కనుక అభ్యర్థులు సాయంత్రం వరకు టైం ఉంది కనుక ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. సో వెంటనే మీరు దీన్ని వాట్ వి కాల్డ్ అబ్జెక్షన్ రైట్, మిగతా సబ్జెక్ట్లో కూడా అబ్జెక్షన్స్ పెట్టండి. ఎందుకంటే హిస్టరీలో తప్పులు ఉన్నాయి, అలాగే ఎకానమీలో ఉన్నాయి, అలా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నాయి. కనుక అభ్యర్థులు అన్నీ కూడా రైట్ చేయండి. డోంట్ లీవ్ ఇట్, ఎందుకంటే మీరు అవకాశాలు కోల్పోతారు. సో కనుక నేను చెప్పిన ఈ 4 క్వశ్చన్స్ రైట్ చేయండి. సో లెట్ us see what happens. So wish you all the best.